వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో చూడండి ఫ్రెండ్స్. స్ట్రీట్ ఫుడ్లో దొరికే మసాలా పానీపూరి ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ముందుగా ఇలా మనము పచ్చి బఠానీలు ఎండినవి ఒక 5-6 గంటల సేపు నానబెట్టినవి బాగా వాష్ చేసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలన్నమాట. 2 పొట్టు తీసేసిన ఉర్లగడ్డ కూడా కట్ చేసి వేసి రెండింటిని కలిపి ఒక 6-7 విజిల్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికేటట్టు మనము ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను కుక్కర్లో ఒక 1 లీటర్ 1.5 లీటర్ వాటర్ యాడ్ చేసి ఇప్పుడు బాయిల్ చేసుకోబోతున్నాను. చూడండి, ఒక 6-7 విజిల్ రాని మెత్తగా అయిపోతుంది బఠానీ. అప్పుడే మనం ఈజీగా స్మాష్ చేసుకునేకి చాలా సులువుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బాయిల్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఒక కడాయి పెట్టి మనము ఆయిల్ యాడ్ చేసుకొని చూడండి, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయ, అల్లము, ఎర్రగడ్డ, టమాటాలు వేయించుకోవాలన్నమాట. లైట్గా వేయించుకుంటే కూడా చాలు, ఎక్కువగా వేయించుకొని అవసరం లేదు. మళ్ళీ మనం ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోబోతున్నాం. అందువలన చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి అన్నిటిని వేసి. దీంట్లో మనం జీలకర్ర కూడా కొద్దిగా యాడ్ చేసి వేయించుకుందాము. కావాలంటే మనకు కొంచెం స్పైసీస్ కావాలంటే మసాలా పట్ట ఒక 2, లవంగం ఒక 2, యాలకలు ఒక 2 కూడా వేసి కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. నేను వచ్చి గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటాను కాబట్టి నేను వేసుకోలేదన్నమాట. చూడండి, ఇవి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కుక్కర్ చూడండి ఇలా బాగా ఉడికిపోయిందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా ఉడికిపోయింది. మనం ఇప్పుడు నీళ్ళు కొద్దిగా వంపేసి కొద్దిగా బఠానీ ఎత్తి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకునేకి ఒక 2-3 గరిటెలు ఎత్తి వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం వేయించుకున్న టమాటా, ఎర్రగడ్డలు కూడా వేసి కొత్తిమీర, పుదీనా అంతా కూడా ఒక పిడికెడు కొత్తిమీర, పిడికెడు పుదీనా వేసి రుబ్బుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి మూత పెట్టి మనము గ్రైండ్ చేసుకుందాము నున్నగా. కావాలంటే మనం కొద్దిగా వేయించనగపప్పు ఒక 2 స్పూన్లు, టెంకాయ కొద్దిగా వేసి కూడా రుబ్బుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి. ఆడాడ కొద్దిగా మనం ఒక 2 గరిటెలు ఎత్తి పెట్టుకోవచ్చు. బఠానీ కూడా మనం తినేటప్పుడు మసాలా పానీపూరి అప్పుడే చాలా బాగుంటుంది తినేదానికి. చూడండి, అదే కడాయిలో మనం వచ్చి ఇప్పుడు ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకొని చాట్ మసాలా, గరం మసాలా, సాంబార్ పొడి, ధనియాల పొడి, మిరప్పొడి యాడ్ చేసుకుంటా ఉన్నాను నేను ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం మసాలా పౌడర్ అంతా వేసి ఫ్రై చేసుకుందాము. లైట్గా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు రుబ్బుకున్న పేస్ట్ని మనం వేసి ఫ్రై చేసుకుందాము. బాగా కలిసేటట్టు కారము, మసాలా అంతా కలిసేటట్టు కలబెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే ఇంతకుముందు బఠానీ చాట్ అని కూడా తెల్ల బఠానీలో చేసి ఉంటాను. అది ఇంకా చాలా ఈజీ ప్రాసెస్. వీడియో లింక్ పెడతాను, చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా చేయండి. సాల్ట్ యాడ్ చేసి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న దాన్ని మనము దీంట్లో పోసుకొని మనం కలుపుకుందాము. అన్నీ కలిసేటట్టు కొంచెం సేపు మనము ఉడికించుకోవాలన్నమాట. కావాలంటే మనము 2 టేబుల్ స్పూన్లు శనగపిండి ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్తో కలిపి కూడా పోసి కలుపుకోవచ్చు అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. మాకు ఇలాగనే ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి మేము ఈ స్టైల్లో చేసుకున్నాము. చూడండి, బాగా కలిసేటట్టు కలుపుకుందాము. మనకు ఎంతో నీళ్ళు కావాలో, చిక్కగా కావాలంటే చిక్కగా, కొద్దిగా వాటర్ కావాలి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం సేపు ఇది బాగా బాయిల్ అవ్వాలన్నమాట. మసాలా, బఠానీ అన్నీ మనము ఇలా కలిసేటట్టు కొద్దిసేపు కలపెట్టుకొని చూడండి, బాగా బాయిల్ అవుతుంది. ఒక 5 మినిట్స్ అన్న బాయిల్ అయినాక మనము దింపేద్దాము. రెడీ అయిపోయింది. అంతే, ఈజీ ప్రాసెస్. మన ఇంట్లోనే స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో చూడండి మసాలా పానీపూరి ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఇలా కలుపుతూ అప్పుడప్పుడు బాయిల్ చేసుకుందాము.
అంతే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్, బాగా బాయిల్ అయిపోయింది. చూడండి నేను ఇంట్లోనే ఇలా మనము ఇంట్లో ప్రిపరేషన్ చేసుకుంటాం కాబట్టి చూడండి కారపూసలు కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను అన్నమాట. చూడండి పానీపూరి మసాలాలు అంతా చూడండి, ఎర్రగడ్డ టమాటాలు క్యారెట్ తురుముకోవాలి, కొత్తిమీర కట్ చేసుకోవాలి. ఇంట్లోనే ఈజీగా మనం ఒకటి తరుక్కుంటే చాలు ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా వచ్చేసింది. చూడండి ఇప్పుడు పూరీలు స్మాష్ చేసి వేసుకుందాము. మనం చేసి పెట్టుకున్న బఠానీ గ్రేవీని మసాలా గ్రేవీని దీంట్లో పోసుకుందాం. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. టమాటాలు ఒక 4-5 అట్ట ఊరికి అట్ట వేసుకుందాము. క్యారెట్ కొత్తిమీర కారపూసలు చూడండి సన్నవి, శనగపిండితో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కలర్ఫుల్గా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకోవాలన్నమాట. కావాలంటే కార్న్ చిప్స్ కూడా అమ్ముతారు బజార్లో, అది కూడా తెచ్చి వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి అంతే రెడీ మసాలా పానీపూరి. ఇంట్లోనే ఈజీగా ఇలా ఈవినింగ్ టైంలో పిల్లలకి మనం చేసి ఇవ్వచ్చు ఫ్రెండ్స్. చాలా చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.